నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. టీడీపీ కేడర్ గొల్లపూడికి తరలి రావాలి. మంగళగిరి నేతల పిలుపు. బడుగుల ఐక్యత కోసం కృషి చేయాలి. పార్టీ అధిష్టానానికి డొక్క వినతి. ఏపీ చేనేత కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షునిగా రామనాథం సత్కరించిన నేతలు, అభిమానులు. అభిరుచి గల నిర్మాత ఏడిద నాగేశ్వరరావు సినీ శీర్షికలో ప్రత్యేక కథనం. గొల్లపూడి మైలురాయి సెంటర్లోని బీసీ భవన్లో ఈ నెల 7వ తేదీన జరిగే ఆంధ్రప్రదేశ్ పద్మశాలియ సంక్షేమం అండ్ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య ప్రమాణ స్వీకార మహోత్సవానికి నియోజకవర్గంలో దేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో హాజరు కావాలని మంగళగిరి పట్టణ టీడీపీ ఉపాధ్యక్షులు గోవ్వాడ దుర్గారావు, టీడీపీ రాష్ట్ర కృష్ణ బలిజ సాధికార సమితి సభ్యులు అన్నం నాగబాబు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారు సిటీ న్యూస్తో మాట్లాడారు. మా దళపతి మంగళగిరి నియోజకవర్గ దళపతి అయిన శ్రీ నందం అబద్దయ్య గారికి పద్మశాలి చేనేత కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ అయిన సందర్భంగా రేపు ఉదయం 7 గంటలకు సీతారాం కోవిల్ నుండి గొప్ప ర్యాలీ బయలుదేరును. సీతారాం కోవిల, మిద్ది సెంటరు, పాత బస్టాండింగు, అంబేద్కర్ సెంటర్, నరసింహస్వామి గుడి సెంటరు, ద్వారకా నగర్ మీద ర్యాలీ జరుగును. కావున అలాగే ఆ బయలుదేరి ర్యాలీ గొల్లపూడి మైలురాయి సెంటర్ వద్ద చేనేత కార్పొరేషన్ ఆఫీసులో ప్రమాణ బాధ్యతలు స్వీకరిస్తారు. కావున దయించి మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, మా అబద్దయ్య గారి అభిమానులు అందరూ తప్పకుండా రావాల్సిందిగా మీకు మనవి చేస్తున్నా. రేపు మన చేనేత కుల బాంధవ్యుడు చేనేత కుల బాంధవ్యుడు పద్మశాలియ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నికైన సందర్భంగా రేపు ఉదయం 7 గంటలకు సీతారామ కోవిల్ దగ్గర నుంచి ప్రమాణ స్వీకారోత్సవానికి ర్యాలీగా బయలుదేరడం జరుగుతున్నది. మరి అట్లాగే డైరెక్టర్గా కందుల నాగార్జున గారు, చైర్మన్గా నందం అబద్దయ్య గారు ప్రమాణ స్వీకారోత్సవం బయలుదేరే సందర్భంగా పర్వత మధు కూడా జనసేన నుంచి డైరెక్టర్గా ఎన్నికైన సందర్భంలో వీళ్ళ ముగ్గురు ప్రమాణ స్వీకారోత్సవానికి విజయవాడ బయలుదేరే సందర్భంలో గొప్ప ర్యాలీ బయలుదేరును. మరి ఆ ర్యాలీలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు అందరూ పాల్గొని రేపు జరుగు ప్రమాణ స్వీకారోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. మాజీ ఎమ్మెల్సీ డొక్క మాణిక్యవరప్రసాద్ వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయం వద్దకు వచ్చిన సందర్భంలో మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణపై కూటమి ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని, దళితుల ఐక్యతకు కృషి చేయాలని, దళిత సంఘాల మధ్య విభేదాలు లేకుండా కూటమి ప్రభుత్వం వీలైనంత త్వరగా సమన్వయపరచాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి నేను సవ్యంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వెంటనే ఎస్సీ వర్గీకరణ కార్యక్రమాన్ని చేపట్టి వేగవంతం చేసి దళితుల మధ్య ఐక్యత, ఆ కార్యక్రమం వేగవంతంగా పూర్తయితే దళితుల మధ్య ఐక్యత అంత వేగంగా వస్తుంది. కాబట్టి నేను సవినయంగా స్వామివారి సమక్షంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నాయకత్వానికి నేను విజ్ఞప్తి చేస్తామన్నా. కూటమి వెంటనే ఎస్సీ వర్గీకరణ పట్ల చర్యలు వేగవంతం చేసి వెంటనే ఆ కార్యక్రమం పూర్తి చేయాలి. తద్వారా దళితుల్లో ఉన్న ఆందోళన తగ్గుతుంది, వాళ్ళ మధ్య ఐక్యత పెరుగుతుంది, మరిన్ని అభివృద్ధి కార్యక్రమం మీద కాన్సన్ట్రేట్ వీలుంటుంది. కాబట్టి వర్గీకరణ వెంటనే చేపట్టమని చెప్పి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను. మీకు తెలుసా, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పీకే ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీ పేరేమిటి? ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పీకే ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీ పేరు జన్ సురాజ్ పార్టీ. మంగళగిరిలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రామనాథం పూర్ణచంద్రరావును రాష్ట్ర కాంగ్రెస్ చేనేత విభాగం అధ్యక్షునిగా నియమించారు.
ఈ సందర్భంగా పలువురు ఆయన్ను అభినందించారు. రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చేనేత విభాగం అధ్యక్షునిగా నియమితులైన మంగళగిరికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామనాథం పూర్ణచంద్రరావుకు మంగళగిరి నియోజకవర్గ పుర ప్రముఖుల ఆధ్వర్యంలో ఆదివారం అభినందన కార్యక్రమం జరిగింది. ఈ మేరకు పూర్ణచంద్రరావు నివాసంలో పుష్పగుచ్చాలు అందజేసి శాలువలతో సన్మానించారు. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త రామనాథం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ చేనేత వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న రామనాథం పూర్ణచంద్రరావు సుదీర్ఘకాలంగా అందిస్తున్న సేవలకు గుర్తింపుగా రాష్ట్ర చేనేత విభాగం అధ్యక్షునిగా ఏపీసీసీ చీఫ్ షర్మిల నియమించడం ఆనందంగా ఉందని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో రామనాథం పూర్ణచంద్రరావు, రామనాథం కోటేశ్వరరావు, రామనాథం బాలకృష్ణ, రామనాథం వీరభద్రరావు, రామనాథం బోసుబాబు, రామనాథం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చేనేత విభాగం అధ్యక్షునిగా శ్రీ రామనాథం పూర్ణచంద్రరావు గారిని నియమించిన సందర్భంగా మేమందరం వారికి అభినందనలు తెలియపరుస్తూ సన్మాన సత్కారాలు నిర్వహించాము. ఈ అద్భుతమైన అవకాశం రామనాథం పూర్ణచంద్రరావు గారికి ఇచ్చిన శ్రీమతి షర్మిల గారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ వారి సేవలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం చేనేత విభాగం వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. వారి యొక్క సేవలను గుర్తించిన షర్మిల గారికి మరియు ధన్యవాదాలు. మా పద్మశాలి సంఘానికి సంబంధించినటువంటి రామనాథం పూర్ణచంద్రరావు గారికి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి షర్మిల గారు ఒక మంచి చేనేత పదవిని ఏర్పాటు చేసి ఇచ్చి ఉన్నారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ మా పూర్ణచంద్రరావు గారు అయినటువంటి మా బ్రదర్ని ఇంతింతై ఒట్టిడింతై ఆకాశం మనకు అల్లంతై త్రోయిద మండలానికి ఎల్లంతాయి అన్నట్టుగా ఈ కాంగ్రెస్ పార్టీలో దినదినం అభివృద్ధి చెందుతూ మా యొక్క పద్మశాలి సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మా పద్మశాలీలందరినీ వీరు చేయూతగా భావించి వీరు తోడుగా అందరినీ వీరితో పాటు సమపాలికంగా తీసుకెళ్లాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మంగళగిరిలో ఆయన చేసిన కార్యక్రమాల్లో ఆయన హిస్టరీ చూసి వాళ్ళ ఫాదర్ కూడా మన కాంగ్రెస్ లీడర్ అయి ఉండి అనేక కార్యక్రమాలు చేశారు. వాళ్ళ హిస్టరీ చూసి రామకృష్ణ పూర్ణచంద్రరావు గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున చేనేత సంఘానికి రాష్ట్ర అధ్యక్షులు వారుగా నియమించారు. చాలా ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి చేనేత విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా నన్ను నియమించటం, ఆ సందర్భంగా మా రామనాథం వంశీకులైనటువంటి మా సోదరులందరూ వచ్చి ఈరోజు నన్ను అభినందన సత్కారం చేయటం చాలా మా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ రోజున మా వాళ్ళు చేసినటువంటి ఈ అభినందన సత్కారం మరి రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ పదవి రాష్ట్ర పదవి కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ చేనేత వర్గాలందరికీ కూడా రామనాథం వారి ఇంటి పేరు మీదుగా మరి నేను మన ఇంటి పేరుకి ఎటువంటి చెడ్డ పేరు రాకుండా ఉన్నతమైనటువంటి పేరుతో కార్యక్రమాలు నిర్వహించడానికి, అట్లాగే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కూడా దోహదపడతానని చెప్పి మా సోదరులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. గుంటూరు రాజీవ్ గాంధీ నగర్ 6/8 వీధిలో శ్రీ పంచముఖ అభయాంజనేయ స్వామివారి దేవాలయం నందు దేవీ నవరాత్రుల సందర్భంగా ఈ నెల 9వ తేదీన మూల నక్షత్రం సరస్వతీదేవి అలంకరణ సందర్భంగా సాయంత్రం 7 గంటలకు చదువుకునే బాలబాలికలకు పుస్తకములు, పెన్నులు, పలకలు, బలపాలు ఉచితంగా ఇవ్వబడునని ఆలయ ధర్మకర్త మరియు అర్చక స్వామి రామనాథం బాలకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మాది గుంటూరు అండి, గుంటూరు సిటీ, రాజీవ్ గాంధీ నగర్ 6/8 లైను. పంచముఖ అభయ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నిర్మించినటువంటి ధర్మకర్తని, నేను పూజారిని, దేవస్థానం యొక్క అభివృద్ధి కొరకు పాటుపడుతున్నటువంటి వ్యక్తిని రామనాథం బాలకృష్ణనండి. మేము పద్మశాలీలం, రఘుమహర్షి గోత్రికులం. గుంటూరు సిటీ, రాజీవ్ గాంధీ నగర్ 6/8 లైన్లో రేపు 9వ తేదీ నాడు మూలా నక్షత్రం సరస్వతీదేవి అలంకరణ రోజున
ప్రతి పిల్లలకు కులం లేదు, మతం లేదు, వర్ణం లేదు, భేదం లేదు. చిన్నపిల్లలకి 10th క్లాస్ నుంచి ఎల్కేజీ నుంచి 10th క్లాస్ చదివే ప్రతి పిల్లలకి పుస్తకాలు, పెన్నులు, బలపాలు, పెన్సిళ్ళు ఇవన్నీ పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉంటామండి. ప్రతి ఒక్కరూ సాయంత్రం పూట 6 గంటల సమయం నుంచి 9 గంటల సమయం వరకు ప్రతి మూలా నక్షత్రం ప్రతి సంవత్సరంలో ఈ విధంగా పుస్తక పంపిణీ కార్యక్రమం రాజీవ్ గాంధీ నగర్ 6/8 లైన్లో మేము ఏర్పాటు చేస్తూ ఉంటాము. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా రావాల్సిందిగా కోరుతున్నాము. మమ్మల్ని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ చెప్తానండి, 9246131336 అండి. తెలుగులో చెప్తాను, 9240613136. ఈ నెంబర్ కూడా సంప్రదించేసి అడ్రస్ తెలియపోయిన ఎడల మళ్ళీ మాకు ఫోన్ చేసి మమ్మల్ని సంప్రదించి దయచేసి ప్రతి పిల్లలందరూ చక్కగా వచ్చి ఈ యొక్క పుస్తక పంపిణీ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు తీసుకుంటున్నాం. ఈనాటి మంచి మాట. నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. కింగ్ సాల్మన్. ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల గ్రామానికి చెందిన దోస్త్ వన్ సేవా ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు జంపాల సుబ్బారావు జన్మదిన వేడుకలను శనివారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్వహించారు. పాత బస్టాండ్ సెంటర్ వద్ద కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, దోస్తు సభ్యులు గద్దేవాసు, మంగళగిరి నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరు నరసింహారావు, నోకతోటి రవి, నక్కా చిరంజీవి, పసుపులేటి పాలబాబు, పర్వతనేని హర్షవర్ధన్, నన్నెపాక ప్రభాకర్, ఉన్నం ఝాన్సీ, జున్ను ఖాన్, ఫిరోజ్, శశిధర్, చింతమనేని మహేష్, పాములపాటి సతీష్ తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి కూరగాయల మార్కెట్లో టమాటా ధరలు విపరీతంగా పెరిగాయి. కేజీ 100 రూపాయల వరకు ఉందని విక్రేతలే వాపోతున్నారు. ఈరోజు మన మంగళగిరిలో చూసుకున్నట్లయితే కూరగాయల రేట్లు అధికంగా పెరిగిపోయిన సందర్భం కనబడతా ఉంది. అమ్మకందారులే కాదు, కొనుగోలుదారులు కూడా భయపడిన పరిస్థితి కనబడతా ఉంది. టమాటా కూడా 100 రూపాయలు వెళ్ళిపోవడం జరిగింది. పైన నుంచే కూడా సరుకు రాని పరిస్థితి. బాక్స్ వచ్చేసరికి 2000 నుంచి 2300 రూపాయలు పలుకుతున్నది. అందువల్ల టమాటా కేజీ కొనేవాళ్ళు కూడా పావుకిలో తీసుకెళ్తా ఉన్నారు. చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కూరగాయలే కాదు, అనేక కూరగాయల రేట్లు బాగా పెరిగినాయి మంగళగిరిలో. అది కొంచెం వర్షాల వల్లనో దేని వల్లనో మొత్తానికి బాగా పంటలు కొట్టుకుపోయినట్లున్నాయి. కూరగాయలు అధికంగా పెరిగినాయి. మంగళగిరి టిట్కో గృహ సముదాయంలో సెప్టెంబర్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు జరుగుతున్న దేశవ్యాప్త బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఆదివారం స్థానిక బీజేపీ జిల్లా ఓబీసీ మోర్చా కార్యదర్శి కిరణ్జీ ఆధ్వర్యంలో ఆన్లైన్ ద్వారా ఉచితంగా బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కేసనం నాగేంద్రరావు, సంగాబతుల నర్సయ్య, వి శ్రీను తదితరులు పాల్గొన్నారు. అనంతరం కిరణ్జీ మాట్లాడారు. శ్రీరామ్. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఆదేశాల మేరకు ఈరోజు మంగళగిరి టిట్కో గృహాల సముదాయంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో క్రియాశీలక సభ్యత్వం పొందిన వాళ్ళతో మంగళగిరి మొత్తం 25 మందితో కలిపి క్రియాశీలక కమిటీ ఏర్పాటు చేస్తారు. ఎవరైనా సరే క్రియాశీలక సభ్యత్వం పొందని మన కార్యకర్తలు ఎవరైనా ఉంటే కనుక మమ్మల్ని సంప్రదించినట్టయితే వాళ్ళకు కూడాను సభ్యత్వాలు చేయించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఆదేశాల మేరకు మనం అందరం కలిసి కృషి చేద్దామని చెప్పి కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై. జై బీజేపీ. జై బీజేపీ. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. అత్యంత వైభవంగా జరుగుతున్న దసరా నవరాత్రుల ఉత్సవాల్లో
ఆలయాల్లో రోజుకొక అలంకారములతో దర్శనమిస్తున్న అమ్మవారికి భక్తజనం భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా శనివారం ఉదయం విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో, సాయంత్రం పెదకాకాని శ్రీ బ్రహ్మరమ్మ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలలో మంగళగిరి వాస్తవ్యులు రిటైర్డ్ కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ ఆకురాతి కోదండ రామయ్య ఆధ్యాత్మిక గీతాలతో భక్తులను అలరించారు. సంగీత సహకారమును డి వీరభద్రరావు, చిట్టిబాబు బృందం అందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో దేవస్థాన ఈవోలు, సిబ్బంది పాల్గొన్నారు. భగవతి శ్రీరాజరాజేశ్వరి అంబానూపుర రత్న కంకణధరి కేయూర హరవళి జాతి చంపక వైజయంతి లహరి గ్రైవేయ కైరాజిత మంగళగిరి అఖిలాండేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవాలలో భాగంగా 4వ రోజైన ఆదివారం అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. దేవస్థానం చైర్మన్ కాలారి సుబ్బారావు, శ్రీమతి వసంత దంపతులు పర్యవేక్షించారు. మంగళగిరి శ్రీ గంగాభ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఉత్సవాలలో 4వ రోజు శ్రీ ధనలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో అమ్మవారు శ్రీ విజయలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు. కాగా శ్రీదేవి శరణవరాత్రుల మహోత్సవాలను పూర్తిగా సిటీ ఛానల్లో ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ప్రసారం అయ్యే కార్యక్రమంలో వీక్షించగలరు.